మనం 10th వీక్లో చూసుకున్నట్లయితే మనకి రాజుగా ఉన్న కళ్యాణ్ గారు ఆయన పొజిషన్ని రిస్క్లో పెట్టి కమాండర్ అయినటువంటి తనూజ గారితో గేమ్ అయితే ఆడారు. ఈ గేమ్ మెయిన్ థీమ్ ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్ గారు ఓడిపోతే తనూజ గారు గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్ ఆఫ్ 10th వీక్ అయితే అవుతారనమాట. ఒకవేళ కళ్యాణ్ గారు గెలిస్తే తనూజ గారు ఓడిపోతే కళ్యాణ్ గారు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఈ టాస్క్లో కళ్యాణ్ గారు ఓడిపోయారు. తనూజ గారు గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి నిఖిల్ అండ్ రీతు గారితో పోరాడి క్యాప్టెన్ ఆఫ్ ద 10th వీక్ కూడా అయ్యారు. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ కొంతమంది కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు బికాజ్ ఆఫ్ తనూజని క్యాప్టెన్ చేయడానికి అని అంటున్నారు అనమాట. సో మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోవాల్సిన లేదు. జనాలు ఈ విషయంపై బయట సోషల్ మీడియాలో ఏం కామెంట్స్ చేస్తున్నారు, ఎలా చాట్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు అనేది ఒకటి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. బేసిక్గా ఇక్కడ కూడా మనకి 3 పాయింట్ ఆఫ్ జనాలు అయితే ఉంటారు. తనూజ ఫ్యాన్స్, తనూజ హేటర్స్ అండ్ తనూజ అంటే బిగ్ బాస్ లవర్స్ అనమాట. తనూజ గారు ఇష్టం అని చెప్పడం అలా అని ద్వేషించే వాళ్ళు కాదు. సో తనూజ గారికి ఇష్టమైన వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ టాపిక్ మీద నేను చదివినంత వరకు, ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ డిస్కషన్స్, టెలిగ్రామ్ గ్రూపులో చదివినంత వరకు కళ్యాణ్ కావాలని ఏం ఓడిపోలేదు. తనూజ స్పీడ్గా పెట్టింది. తనూజ 10 వీక్స్ నుంచి క్యాప్టెన్ అవ్వలే కాబట్టి ఈసారి ఆ కసితో ఎలాగైనా ఆడి గెలవాలని చెప్పి తనకు బలంగా ఆడింది, గెలిచి చూపించింది. తను ఇన్ని వారాలు క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా అవుదాము, ఇది ఇప్పుడు అవ్వకపోతే కుదరదు అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక గ్రేట్గా తను ఎలాగైనా ఆడి గెలవాలని చెప్పి స్ట్రాంగ్గా విన్ అయింది కళ్యాణ్తో ఆడి. అండ్ అదేవిధంగా మీరు అన్నట్టు కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు అనుకున్నావు. ఒకవేళ ఓడిపోయినా సరే తనూజ విన్ అయినందుకు గాను తను క్యాప్టెన్సీ కంటెండర్ గేమ్ ఆడి క్యాప్టెన్గా కూడా అయింది. సో తనూజ డిజర్వ్ క్యాప్టెన్సీ తనూజ డిజర్వే కాదంటలేదు, బట్ తనూజ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ విధంగా అన్నారు. కళ్యాణ్ కావాలని ఏం ఓడిపోలేదు, తనూజ ఆడి గెలిచింది అని అంటున్నారు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఆఫ్ తనూజని ద్వేషించే వాళ్ళు హేటర్స్ మాట్లాడుకుంటున్నారంటే, తనూజ గెలవడానికి కళ్యాణ్ కారణం. కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు. నా తెలియగలుగుతా, ఒక ఆర్మీ సోల్జర్గా ఉన్న కళ్యాణ్కి ఇలాంటి ఒక టాస్క్ ఆడడం అంత కష్టమా? అంతసేపు తీసుకుంటాడా? తను ఒక ఆర్మీ సోల్జర్, విచ్ మీన్స్ తనకు ఎన్నో ట్రైనింగ్స్ జరిగి ఉంటాయి. సో కంపేర్ టు దట్, ఈ బిగ్ బాస్ సీజన్ 10 వరకు సీజన్ 9లో ఇప్పుడు వరకు జరిగిన టాస్క్లన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది అంత ప్రెజర్ ఉన్న, అంత బుర్ర ఉపయోగించి అంత కష్టంగా ఆడాల్సిన టాస్క్ ఏం కాదు. ఇఫ్ కళ్యాణ్ తలుచుకుంటే విన్ అయ్యాడు. కళ్యాణ్ అన్నీ ఫస్ట్ పెట్టాడు, అంత బాక్స్లు కూడా అందులో పెట్టేసిన తర్వాత మళ్ళీ పై బాక్స్ తీసాడు. అదేంటి తప్పు అని చెప్పి పై బాక్స్ తీసాడు, మార్చి పెట్టాడు, మళ్ళీ కింద బాక్స్ తీసాడు, మార్చి పెట్టాడు. అప్పుడప్పుడు తనూజ ఇంకా చూస్తున్నాడు, మారుస్తున్నాడు, పెడుతున్నాడు, మారుస్తున్నాడు, కిందది పైకి కిందది. తనూజ అది పెట్టేసి దివ్య సంచాలకు చూసి దాన్ని ఒప్పుకుని తనూజ విన్నర్ నేను చేసేంతవరకు కూడా తను తప్పు పెడతానే ఉన్నాడు. ఒక ఆర్మీ సోల్జర్, ఒక ట్రైనింగ్ పొందిన ఒక వ్యక్తికి అలా ఒక బాక్స్ కలర్ అడ్జస్ట్ చేయడం తెలియదా? అంటే ఏంటి? కళ్యాణ్ కావాలనే తనూజని క్యాప్టెన్సీ కంటెండర్ చేయడం కోసం ఓడిపోయాడు అని క్లియర్ కట్గా తెలుస్తుంది మాకు అని చెప్పి తనూజని ద్వేషించే వాళ్ళు అంటున్నారు. 3వ పాయింట్ ఆఫ్ జనాలు అన్నాను కదా, బిగ్ బాస్ లవర్స్. సో వాళ్ళైతే న్యూట్రల్గానే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది తనూజ కరెక్ట్ చేసింది అని అంటున్నారు, కొంతమంది కళ్యాణ్ కావాలని ఓడిపోయారు అన్నారు. సో అది పక్కన పెట్టేసి మీరు 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నారు కదా. సో ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్ చేయండి. ఇది నిజంగానే కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా? ఒకసారి మన క్లిప్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. బట్ తను ఎక్కడ కావాలని ఓడిపోయాడు అన్నట్లు మనకు అనిపించట్లేదు. అండ్ ఇంకో వాచం చెప్పడం మర్చిపోయాను, తనూజని ద్వేషించే వాళ్ళు ఈ మాట కూడా అన్నారు వీకెండ్ ఎపిసోడ్ అయిన తర్వాత. నాగార్జున గారు, కళ్యాణ్ నువ్వు కావాలని ఓడిపోయావు తనూజని గెలిపించడం కోసం అంటే, కళ్యాణ్ ఒక కన్నింగ్ ఒక లైంగ్ అంటే ఒక అబద్ధం చెప్తే వచ్చే చిరునవ్వు లాంటిది ఏదో నవ్వాడు. అంటే కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు, నాగార్జున గారు అలా అడగంగానే నవ్వొచ్చి తను అలా కవర్ చేయడానికి నవ్వాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అది కూడా తనూజ హేటర్స్ అనే మాటే. సో అది పక్కన పెట్టేస్తే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్ చేయండి. నిజంగా కళ్యాణ్ కావాలని ఓడిపోయారా, లేదా కళ్యాణ్ గేమ్ నిజంగా ఆడలేక బై మిస్టేక్ ఓడిపోయాడు, తనూజ న్యాయంగా గెలిచిందా అనేది మీ పాయింట్ ఆఫ్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఒపీనియన్ కాదు, నేను ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్ డిస్కషన్స్లో ఈ ఇష్యూ మీద జరిగిన ఈ యొక్క కామెంట్స్ని అన్నిటిని చదివి ఓకే జనాలు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీకు ఒక వీడియో చేశానమాట. ఇది బయట ఎలా అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేస్తారని చెప్పి. సో సైనింగ్ ఆఫ్ మీ TNR. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటి అనేది తెలుసుకున్నాం మనం కూడా. ఒకవేళ కళ్యాణ్ రైట్ అయితే కళ్యాణ్ రైట్ అని చెప్పండి, కళ్యాణ్ కావాలని ఓడిపోయారంటే ఓడిపోయాడు అంతే. మీరు ఏ రోడ్ కామెంట్ చేశాను ఒపీనియన్. బాయ్ బాయ్.